హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఈ బ్లౌజెస్‌కి బ్యాక్ సైడ్ బెల్ట్‌ని ఏ విధంగా స్టిచ్ చేస్తే పర్ఫెక్షన్ వస్తుందో చూద్దాము. ఈ బెల్ట్ స్టిచ్ చేయడానికి బెల్ట్స్ కూడా కావాలి కదా! ఇవి ఆ 3 బ్లౌజెస్ యొక్క 3 బెల్ట్స్. ఇంకా స్టిచ్ స్టార్ట్ చేసేద్దాము. ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్‌తోనే స్టిచ్ స్టార్ట్ చేద్దాము. దానికోసము ఈ లైనింగ్ క్లాత్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద సరిగ్గా పేర్చుకోవాలి. అయితే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని రివర్స్ చేసి దాని మీద లైనింగ్‌ని పెట్టుకొని సరిగ్గా అడ్జస్ట్ చేసి సైడ్స్ అన్నీ స్టిచ్ చేసుకోవాలి. అండ్ డాట్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. డాట్ అండ్ సైడ్స్ స్టిచ్ చేశాక ఈ విధంగా కనిపిస్తుంది. దీనిని ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ బెల్ట్‌ని దీనికి స్టిచ్ చేసుకోవాలి. ఇలా బెల్ట్‌ని స్టిచ్ చేశాక బెల్ట్‌ని బయటి వైపుకు ఓపెన్ చేసి దాని మీద ఇంకొక స్టిచ్‌ని కూడా వేసుకోవాలి. తర్వాత బ్లౌజ్‌ని రివర్స్ చేసి బయటి వైపు ఉన్న బెల్ట్‌ని లోపలికి ఫోల్డ్ చేసి దాని ఎడ్జ్‌లో స్టిచ్ వేయడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, బ్లౌజ్ మిడిల్ వరకు స్టిచ్ వేస్తుంటే ఎలాంటి ప్రాబ్లమ్ రాలేదు. కానీ సెకండ్ డాట్ దగ్గర నుంచి క్లాత్ పైకి లేస్తూ ఉంది. దానిని కిందికి లాగుతూ ఉంటే చూడండి, బెల్ట్ మధ్యలో క్లాత్ ఎలా పైకి లేస్తూ ఉందో. ఇలా మొత్తం స్టిచ్ అయిపోయిన తర్వాత చూడండి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్‌కి ఉన్న డిఫరెన్స్. రైట్ సైడ్ క్లాత్ పైకి లేస్తూ ఉంది. లెఫ్ట్ సైడ్ మామూలుగానే ఉంది. నెక్స్ట్ ఈ మెరూన్ కలర్ బ్లౌజ్‌కి వేరే విధంగా బెల్ట్‌ని స్టిచ్ చేద్దాము. దానికోసం ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి లైనింగ్ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా బెల్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి. అయితే బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఎలాంటి డాట్ కూడా స్టిచ్ చేసి లేదు. ఈ బెల్ట్ మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మనము డాట్‌ని స్టిచ్ చేస్తాము. సో, ఇక్కడ బెల్ట్‌ని బయటికని పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత రివర్స్ చేసేసి ఎడ్జ్‌లో మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్‌లో కానీ, బ్లౌజ్ ఎండింగ్‌లో కానీ బెల్ట్ ఎక్కడ కూడా ఫోల్డ్ అవ్వలేదు. క్లాత్ పైకి లేచినట్టు కూడా లేదు. ఇలా బెల్ట్ యొక్క స్టిచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లౌజ్‌ని రివర్స్ చేసేసి మధ్యలోంచి ఫోల్డ్ చేసుకొని, మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా డాట్ స్టిచ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్‌ని ఓపెన్ చేసుకుంటే డాట్ మనకిలా బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఈ బ్లౌజ్‌ని రివర్స్ చేసి చూసినా కూడా డాట్ బయటికి కనిపిస్తూ ఉంటుంది. సో, ఇదొక టైప్ ఆఫ్ బెల్ట్ స్టిచ్చింగ్. ఇప్పుడు థర్డ్ టైప్ ఆఫ్ బెల్ట్ స్టిచ్చింగ్‌ని చూస్తాము. ఫస్ట్ 2 మోడల్స్‌లో ఏదో ఒక ప్రాబ్లమ్ ఉండింది. వాటిని రెక్టిఫై చేయడానికి ఈ థర్డ్ మెథడ్. సో, ఇక్కడ నుంచి స్కిప్ అవ్వకుండా జాగ్రత్తగా చూడండి. సో, ఈ యెల్లో కలర్ లైనింగ్ క్లాత్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఎడ్జెస్ మొత్తానికి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రాస్‌ని కట్ చేసుకోవాలి. తర్వాత రెండు వైపులా డాట్స్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్ స్టిచ్చింగ్. దీనిని నార్మల్‌గా బ్లౌజ్‌కి స్టార్టింగ్‌లో పెట్టి స్టిచ్ వేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడిక్కడ స్టిచ్‌ని ఆపేసి కింద వైపు ఇటువైపు ఉన్న డాట్‌ని అటువైపు అనేసేయాలి. తర్వాత పైవైపు ఉన్న బెల్ట్‌ని ఎగ్జాక్ట్‌లీ డాట్ మీద చిన్న ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఫోల్డ్ మీద స్టిచ్‌ని కంటిన్యూ చేయాలి. ఇదే విధంగా రెండో వైపు ఉన్న డాట్ మీద కూడా ఫోల్డ్ చేసి స్టిచ్‌ని కంటిన్యూ చేసుకోవాలి. డాట్ మీద చేసిన ఫోల్డ్ ఇలాగా కనిపిస్తుంది. ఇప్పుడు కింద వైపు చిన్న చిన్న కట్స్‌ని పెట్టుకొని బెల్ట్‌ని బయటి వైపుకి ఫోల్డ్ చేసి పైనుంచి స్టిచ్ వేసుకోవాలి. తర్వాత బెల్ట్‌ని బ్లౌజ్ వైపుకి ఫోల్డ్ చేసి పైనుంచి స్టిచ్ వేయడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, బెల్ట్‌కి పైన వైపు ఎలాంటి ఫోల్డింగ్ లేదు. కానీ కింద మనము ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాము. అంటే డాట్ విడ్త్‌కి ఈ ఫోల్డ్‌కి క్లాత్ సరిపోయిందనమాట. అందుకే పైన వైపు ఎలాంటి ఫోల్డింగ్ రాలేదు అండ్ లాగినట్టు కూడా లేదు. సో, ఈ విధంగా స్టిచ్‌ని కంటిన్యూ చేసుకోవాలి. నాకు స్టార్టింగ్‌లో పర్పుల్ బ్లౌజ్‌కి బెల్ట్ వేసినప్పుడు సెకండ్ డాట్ దగ్గర బెల్ట్ లాగినట్టు అనిపించింది. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ మీద ఇలా ఫింగర్ పెట్టేసి స్టిచ్‌ని కంటిన్యూ చేసుకోవాలి. అండ్ బ్లౌజ్ కింది వైపు కూడా క్లాత్ పైకి లేస్తున్నట్టు కూడా అనిపించడం లేదు. స్టిచ్ మొత్తం నీట్‌గా వచ్చేసింది. సో, ఇదండి బ్లౌజ్‌కి బ్యాక్ సైడ్ బెల్ట్ స్టిచ్ చేసే టైప్స్.
మీకు ఏది నచ్చితే అది వేసుకోండి అనైతే చెప్పను. కానీ పర్ఫెక్షన్ ఇంపార్టెంట్. సో, ఈ థర్డ్ దాంట్లో మనకి నీట్‌గా వచ్చింది. లాగినట్టు కూడా అనిపించటం లేదు. నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఈ బ్లౌజ్‌కి మిగతా వాటికి ఉన్న ఫిజికల్ డిఫరెన్సెస్ కూడా ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ పర్పుల్ కలర్ బ్లౌజ్. దీనికి చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ యెల్లో అండ్ పర్పుల్‌కి సేమ్ ఉంది. అండ్ రైట్ సైడ్ మాత్రం పర్పుల్ బ్లౌజ్ ఇట్లా పైకి ఉబ్బినట్టు, లోపలికి తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. యెల్లో దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఇది. నెక్స్ట్ మెరూన్ బ్లౌజ్. ఇది చూడగానే తెలిసిపోతుంది. అంటే పర్ఫెక్షన్ ఉంది. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ యెల్లో బ్లౌజ్‌తో కంపేర్ చేస్తే. కానీ దీనికి డాట్స్ అనేవి బయటికి విజిబుల్‌గా ఉన్నాయి. ఇక్కడ యెల్లో బ్లౌజ్‌కి చూడండి డాట్ ఎక్కడ కనిపించడం లేదు. కానీ మెరూన్‌కి అయితే చాలా ఈజీగా కనిపిస్తున్నాయి. అండ్ ఈ మెరూన్ బ్లౌజ్ యొక్క డిఫెక్ట్ ఏంటంటే ఇది వేసుకున్న తర్వాత మనము ఇట్లా బ్యాక్ సైడ్‌కి రెస్ట్ తీసుకున్నామనుకోండి, ఈ డాట్స్ వేస్ట్ దగ్గర ప్రెస్ అవుతూ ఉంటాయి అండ్ బయటికి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ టైప్‌కి ఇదొక డిసడ్వాంటేజ్. ఇవ్వండి ఒక్కొక్క బ్లౌజ్‌కి ఒక్కొక్క డిఫరెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. థాంక్ యూ.